ఈమెయిల్ ద్వారా హైదరాబాద్ నుంచి శైలజ రాస్తున్నారు. పూజ గదిలో ఉన్న విగ్రహాలను ఎన్ని రోజులకు ఒకమారు శుభ్రం చేసుకోవాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సహజంగా ఏం చేస్తారంటే అమావాస్య అయిపోయిన తర్వాత మళ్ళీ శుద్ధపక్షం ప్రారంభమవుతుంది కదా. అమావాస్య పక్షం అంటే కృష్ణపక్షం అంటారు. రాగానే ఇంకెదిగో 3 రోజుల్లో అమావాస్య వస్తుంది అని అన్నప్పుడు త్రయోదశి నాడు చేస్తూ ఉంటారు. అంటే కృష్ణ త్రయోదశి అంటే బహుళ త్రయోదశి. ఇంకా 3 రోజుల్లో అమావాస్య వస్తుంది అనగా ఆ రోజున పులికాపుని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. అమావాస్యకి ముందు శుభ్రం చేసేసుకుని పూర్ణపక్షంలో పూర్ణంగా కనిపించాలి, భగవంతుడు నిండుగా కనిపించాలి. ఇంట్లో ఉన్న మనుషులంతా చక్కగా వస్త్రాలన్నింటినీ కట్టుకుని కనిపిస్తూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుందో. దేవ విగ్రహం దైవ పూజా మందిరం కూడా పూలతో నిండుగా కానీ అలా కళ్ళకి ఇంపుగా కనిపించినట్టయితే చెప్పలేని ప్రశాంతత ఏర్పడుతుంది. అంచేత మనం ఇందాక చెప్పుకున్నట్టుగా తూర్పు ఉత్తరాలు దేవుణ్ణి మనం చూసేలాగా ఏర్పాటు చేసుకుని మంచి పూలతో అలంకరించుకుని ఆ విధంగా చేసుకున్నట్టయితే మానసిక ప్రశాంతత మనకి లభిస్తుంది. అలా చేసుకోవడం మంచిది.